గురువుగారు. నమస్కారం అండి. పతంజలి యోగ సూత్రాలు చూస్తున్నాం. ఇందులో సమాధిపాదం చూస్తున్నాం. ఈ సమాధిపాదంలో 19వ సూత్రం చెప్పుకోవాలి. ఇంతవరకు ఏం చెప్పారు? సంప్రజ్ఞాత సమాధి అంటే ఏమిటో చెప్పారు. అసంప్రజ్ఞాత సమాధి అంటే ఏమిటో చెప్పారు. ఏమండి, ఈ సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి అనేది ఎలా వస్తాయి అంటే దీనికి ఒక టెక్నిక్స్ ఏవో ఉండాలి కదా. అవి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏమిటి ఇక్కడ? సంప్రజ్ఞాత సమాధి స్థితి అంటే అక్కడ మనకి ఇంకా వ్యవహారం ఉన్నది. ఒక్కటే దాని మీద మనము చిత్తాన్ని ఏకాగ్రత చేసి, ఇంతకీ ప్రశ్న ఏంటంటే, ఒక్కటే దాని మీద చేసినప్పుడు ఆ ఒకటి దాన్ని ఏమనుకుని చేశాము? ఇప్పుడు తలుపు ఉందండి, తలుపు మీద నేను దృష్టి పెట్టుకున్నాను అంటే తలుపు నేను ఏమనుకుని చేశాను అంటే, మళ్ళీ మనం సాంఖ్యాల్లో చెప్పుకుని 25 బొమ్మ వేసుకోవాలి మనసులో. ఎక్కడెక్కడ చేయొచ్చు? పంచభూతాల మీద చేయొచ్చు. అంటే అగ్ని విడివిడిగా మళ్ళీ అన్ని కలిపి కాదు, గంప కొత్తగా కాదు. లేకపోతే జ్ఞానేంద్రియాల మీద, కర్మేంద్రియాల మీద, మనస్సు మీద, తన్మాత్రల మీద, అహంకారం మీద, బుద్ధి మీద, ప్రకృతి మీద, ఇంతవరకు వెళ్ళచ్చు కదా. అంటే ఇవన్నీ ఏమనుకుంటున్నాం అనమాట? వీటిని ఆత్మ అనుకుని చేస్తున్నాము. ఇక్కడ అవుదాం కాసేపు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమిటి వస్తుంది? అసంప్రజ్ఞాత సమాధి స్థితి. ఈ అసంప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గర ఇది లయమైపోతుంది ఈ స్థాయి. కానీ ఇవి బీజప్రాయముగా, సంస్కార రూపముగా ఉంటాయి. ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ బీజప్రాయముగా సంస్కార రూపముగా ఉండటం చేత మళ్ళీ అవి ప్రేరేపించబడితే మళ్ళీ మనకి వ్యుత్థాన స్థితి బయటపడుతున్నాం అనమాట. ఆ ఆ సమాధి నుంచి బయటపడుతున్నాడు యోగి. ఈ సంస్కారాలు కూడా నాశమైపోతే, లయమైపోతే, అంటే ఏమాత్రం బీజప్రాయంగా లేకపోతే, అంటే నిర్బీజ స్థితి వస్తే దాన్ని నిర్బీజ సమాధి, అసంప్రజ్ఞాత సమాధి స్థితి అంటాం. దాన్నే మోక్షము అని కూడా అనొచ్చు. ఏమండి, అంటే మోక్షకాలములో ఉండేటటువంటి నిరోధం ఏదైతే స్థితి ఉన్నదో అక్కడ సంస్కారాలు కూడా ఉండవు. దీన్నే, ఇదే మోక్షానికి అసంప్రజ్ఞాత సమాధి స్థితికి ఉన్న చిన్న తేడా. సరే, ఇది పక్కకు పెట్టండి. ఇవి ఎలా కలుగుతాయండి ఇంతకీ అసంప్రజ్ఞాత సమాధి స్థితి అంటే? తర్వాత చెప్తున్నాడు అనమాట. ఏమిటది? భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం అన్నాడు. భవ ప్రత్యయ విదేహ ప్రకృతి లయాన అంటే, ఇలా చెప్పాక మనం వీటన్నిటి మీద దేని మీద అయినా చేయొచ్చు ఆత్మగా తలుచుకుని అని. అంచేత వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, వీళ్ళు కొంతమంది సాధకులు పంచమహాభూతాలు మీద, లేదు కొంతమంది మళ్ళీ పై లైన్కి వచ్చేస్తాం మనం. ఫస్ట్ అన్నిటికన్నా అడుగులైన ఏమిటి? పంచమహాభూతాలు. దాని మీద దానినే ఆత్మగా అనుకుని, ఒకసారి మళ్ళీ మనం ఇట్లా చక్రం తిప్పుకుని వేదాంతసారం చూసామనుకోండి, చిట్ట చివరిలో ఎవరెవరు ఏమిటి ఆత్మ అంటే ఏమిటన్నారు? పుత్ర, ఆత్మ అంటే పుత్రుడు, ఆత్మ అంటే ప్రకృతి, ఆత్మ అంటే పంచమహాభూతాలు, ఆత్మ అంటే విజ్ఞానము, ఆత్మ అంటే మనసు, ఇవన్నీ చదువుకున్నాక ఒకసారి దాని లింక్ పెట్టి చూసుకోండి. ఆ సూత్రానికి అక్కడ చెప్పిన దాని భాగానికి దీన్ని కలిపి చదువుకోండి, సరిపోతుంది. క్లారిటీ వచ్చేస్తుంది. ఇది కనుక కనుక ఇలా చేసేటటువంటి వాడు ఇక్కడ వీటి మీద చేయొచ్చు. ఇట్లా వెళ్తూ వెళ్తే అంటే ఎక్కడి దాకా వెళ్ళొచ్చు?
భూతాల మీద చేయొచ్చు, జ్ఞానేంద్రియాల మీద కర్మేంద్రియాల మీద చేయొచ్చు, మనసు మీద చేయొచ్చు, పంచ తన్మాత్రల మీద చేయొచ్చు, అహంకారం మీద చేయొచ్చు, బుద్ధి మీద చేయొచ్చు, ప్రకృతి మీద కూడా చెయ్యొచ్చు. ఇది కనుక ఇట్లా వీటన్ని మీద చేసేటటువంటి వాళ్ళని విదేహులు అంటారు. ఏది? మన పంచమహాభూతములు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు మీద చేసేవాళ్ళని, మనసు వీటి మీద, వీళ్ళని విదేహులు అని ఒక పేరు పెట్టారు అంతే గుర్తుకి. కాదండి, కొంతమంది మిగిలిపోయినటువంటి అహంకారము, పంచ తన్మాత్రలు, అహంకారము, మహత్తు మీద చేస్తారు. సింపుల్ గా ఆలోచించి చెప్పండి, ఈ రెండింటికి క్లాసిఫికేషన్ ఎట్లా చెప్తారు? ఒక మాట చెప్పండి, పేర్లు వాడకుండా. పేర్లు వాడకుండా, ఈ పేర్లు వాడకూడదండి, రూల్ అది. చెప్పండి ఎలా చెప్తారు? విదేహులు ఎవరు? ప్రకృతి లయలు అంటే ఎవరు అని అంటే, చెప్పలేకపోతే, గుర్తు రాకపోతే, అర్థం కాకపోతే చెప్పేసేయాలి. తెలియదు అంటే నేను చెప్పేస్తా, టైం వేస్ట్ లేకుండా మనకి. ఈ ఆప్షన్ బాగుంది కదా. ఒక చోట 17 అవయవాలను చదువుకున్నామండి. వచ్చారు లక్ష్మారెడ్డి గారు, చెప్పండి సార్. చెప్తాను, ఒక్క క్షణం టైం ఇవ్వండి. పర్లే పర్లే, టేక్ యూర్ టైం. చెబుతాను అంటే టైంకి ఇబ్బంది లేదు, ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు. 17 అవయవాలు దేనికన్నారు? ఒక నెంబర్ తగ్గించుకోండి, 16 చేసుకోండి. 16 చేసుకుందామా? ఉమ్. ఒక్క క్షణం. లక్ష్మారెడ్డి గారు, మీకు తెలుస్తోంది కాబట్టి మీరు చెప్పకండి, ఒక్క నిమిషం. ఈ లోపల మీరు ఆలోచించండి, మిగతా వాళ్ళకి ఈ ప్రశ్న. అలాగే మీరు ఆలోచించి పెట్టండి, ఆన్సర్ మీరే చెప్తారు ఫైనల్ గా. అలాగే అలాగే. ఇప్పుడు ఈ బొమ్మ మొత్తం మనసులో ఎంత మందికి ఉన్నది? సాంఖ్యకారికల బొమ్మ ఎంత మందికి ఉన్నది? నాకుందండి, అందరికీ మీరు ఉన్నది. ఉంది. మన ఇద్దరం ఒకటే. లక్ష్మారెడ్డి గారు, మీరు నేను ఒకటి, కాసేపు మన ఇద్దరం సైలెంట్. ఎవరో ఒక్కరు చెప్పండి. స్వాతి గారు అనుకుంటా ఉందన్నారు, అవునా? అవును గురువు గారు. ప్రసాద్ గారు కూడా లైట్ లోకి వచ్చారు. చెప్పండి, మీ ఇద్దరు ఎంత మందికి బొమ్మ మనసులో ఉంది? ఉంది గురువు గారు, నాకు ఉంది. రైట్ 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 రైట్. ఇప్పుడు సరే, కొంచెం సింప్లిఫై చేసి, మరి రాక్షసంగా ఉండకూడదు కాబట్టి, అందరిలోకి నేనే మంచివాడిని కాబట్టి ఒక క్లూ ఇస్తా. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకి వాటికిను, అహంకారము బుద్ధికిను, అన్ని మొత్తం క్లూ ఇవ్వట్లేదండి, మొత్తం చెప్పట్లేదు, సగమే చెబుతున్నా. నా దగ్గర ఆన్సర్ ఉందండి, వచ్చేసింది. తెలుసు నాకు, అందుకే మీరు చెప్పొద్దు అన్నది. ఏమండి, ఏమిటి తేడా? సాత్విక రాజస. అందుకే సాత్విక రాజస అవసరం ఉంటాయి కదమ్మా. గురువు గారు ఇంకోసారి అడగండి. ఇంకోసారి అడగనా? సరే. జ్ఞానేంద్రియ అన్ని చెప్పట్లేదు, మళ్ళీ చెబుతున్నా. ఒకటి ఏదో ఉదాహరణగా మాత్రమే మాట్లాడుతున్నా. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకి బుద్ధికి తేడా ఏమిటి? బుద్ధికి కానీ అహంకారానికి కానీ తేడా ఏమిటి? జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కేవలం అవి వికృతి. మహత్తు అను చాలు, అయిపోయింది, అహంకారం. చాలు, ఇంకొచ్చేసి ఆన్సర్ వచ్చేసిందమ్మా. శబాష్ 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 శబాష్. కనుక ఇప్పుడు విడగొట్టేశారు కదా. ఆత్మ అని కేవల వికృతుల మీద తలిస్తే వాడి పేరు విదేహుడు. ఆత్మ అని ప్రకృతి వికృతుల మీద తలిస్తే, అంటే వాటి మీద తలిస్తే అది ప్రకృతి లేదు. అంతే కదండి లక్ష్మారెడ్డి గారు? అవునండి అవునండి.
ప్రకృతి వికృతులు అని చెప్పి ఇవన్నీ వికృతులు అండి. ఎక్కడి నుంచి మహదాదుల దగ్గర నుంచి కిందవన్నీ వికృతులు. కాదు 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 ఐదు ప్రధానము ప్రకృతి. ఒక్క నిమిషం. ప్రధానాన్ని కాసేపు పక్కకు పెట్టండి, అది ప్రకృతి. అది పక్కకు పెట్టేసేయండి. ఆ, ఇప్పుడు మీ చేతిలో మన వీరి పుస్తకం ఉంటే ఎవరిది? అక్కర్లేదు. పుల్లల శ్రీరామచంద్రుడు గారిది బొమ్మ గుర్తుందండి. బొమ్మ గుర్తుంది సరే. పుల్లల శ్రీరామచంద్రుడు గారి పుస్తకం ఉంటే 19వ సూత్రంలో 3వ పేర చదవండి. 19వ సూత్రంలో 3వ పేర, తన్మాత్ర అహంకార మహత్ ప్రకృతులను ఆత్మగా భావించడం. ఆగండి. ఈ అంటే మహత్తు, అహంకారము, తన్మాత్రలు, ఈ 3 మాత్రమే ప్రకృతి వికృతులు. అవునండి. మిగతావన్నీ కేవల వికృతులు. కేవల వికృతులు, కరెక్టే. అది కనుక కేవల వికృతుల మీద ఉండే వాళ్ళనేమన్నా వీళ్ళని భూతేంద్రియ ఉపాసకులు లేక విదేహులు అంటాము. దాని తర్వాత పేర్లో రాశాడు చూడండి. అదే ప్రకృతి వికృతుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని అంటే ఎవరు? తన్మాత్ర, అహంకారము, మహత్తు. కింద నుంచి చెబుతున్నాడు తన్మాత్ర, అహంకారము, మహత్తు. అంటే మనం ఇటు నుంచి ఇట్లా ఎలివేట్ అవుతూ పైకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి చెప్పాడు ఆయన. అంతే. బొమ్మలో పైనుంచి కిందకి సృష్టి వస్తుంది. ఇప్పుడు సృష్టి నుంచి వెనక్కి వెళ్ళిపోయి ముక్తి స్థితికి వెళ్తున్నాం కాబట్టి కింద నుంచి లెక్క పెడుతున్నాం. అంతే. ఇవ్వండి, వీళ్ళని ప్రకృతి లయలు అన్నారు. అయిపోయింది, చాలు. అయిన తర్వాత మధు గారు అర్థమైందా కాన్సెప్ట్? మధు గారు, ఇందవోలు జయలక్ష్మి గారు అర్థమైందా ఈ చెప్పిన కాన్సెప్ట్? అర్థమైంది సార్. లహరి గారు అర్థమైందండి. రైట్. అయితే అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే ఆత్మ అనుకుంటున్నారు. నిజానికి ఇది ఆత్మనా? కాదు. వెరీ గుడ్. కనుక వీళ్ళు ఏం చేస్తారు? ఇది ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అసంప్రజ్ఞాత సమాధి స్థితి వస్తుంది. ఆ స్థితిలో ఎంతకాలం ఉంటారు అంటే వాయు పురాణంలో ఏదో లెక్క చెప్పారు. ఆ లెక్కలు మనకు అనవసరము, అది పక్కకి పెట్టి ఏమండి, అది పక్కకి పెట్టేసేయండి. ఆ లెక్కల్లో మనం వెళ్ళక్కర్లేదు, పరీక్షలో రాయక్కర్లేదు. కనుక వీటిలో ఉండేటటువంటి ఇప్పుడు ఇదేం చెప్పాడు అనమాట? మనకి ముందు చెప్పిన మాట చూడాలి. ఏమిటది? భవప్రత్యయ విదేహ ప్రకృతి లయానాం. అంటే ఈ అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉన్న ఒక సెగ్మెంట్, ఈ టైప్ వాళ్లకు పెట్టిన పేరు. అంటే ఇది ఎలా పొందుతారు అని చెప్పేది భవప్రత్యయము అన్నారు. అంటే భవప్రత్యయము అనే విధముగా వీళ్ళు పొందారు. ఏమిటి? అప్రజ్ఞాత సమాధి స్థితికి. అంటే ఏమిటి అంటే వీటి మీద చిత్తమును అదే ఆత్మ పదార్థము అనే భావనతో సాధన చేశారు. అయిపోయింది ఇక్కడికి. తదనంతరం విషయం ఏంటి? తర్వాత ఇంకొక వెరైటీ చెబుతున్నాడు. ఏమిటది? శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. మిగతా వాళ్ళు అంటే ఎవరు కాదనమాట. ఎవరు కన్నా భిన్నులు అంటే ఇగో ముందు చెప్పిన భావప్రత్యయం వాళ్ళకన్నా భిన్నులు. ఈ భూతాలందు గాని ప్రకృతి లయలు గాని ఉన్నటువంటి వీళ్ళకన్నా, వారి అసంప్రజ్ఞాత సమాధి స్థితి కన్నా ఇంకొక వెరైటీ ఏమిటయ్యా అంటే శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞ. ఈ స్టేజుల ద్వారా
నేను చిత్తాన్ని నేను ఏకాగ్రం చేయలేకపోతున్నానండి. ఏది భూమి మీద గాని పృథివీ ఆప తేజో వాయు ఆకాశ చక్షు చక్షు వాక్ పాణి పాద పాయు ఉపస్థ ఏమండి శబ్ద స్పర్శ రూప రస గంధ మనసు అహంకారం బుద్ధి దే ప్రకృతి ఏది చేయలేకపోతున్నా. మరి నా పరిస్థితి ఏమిటి అంటే ఇగో ఇక్కడ వస్తున్నాడు. శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞ పూర్వక. ఇగో వాళ్ళు ఇతరేష అవి కాని వాళ్ళు మిగతా వాళ్ళు ఇవి కలిగిన వాళ్ళు అని. పూర్వక అంటే ముందు కలిగిన ఇవన్నీ కలిగిన వాళ్ళు ఎవరు? శ్రద్ధ కలగాలి, వీర్యం, స్మృతి, సమాధి, ప్రజ్ఞ. అంటే ఏమిటి అంటే ఏమిటి అది పట్టుకుందాం. అంటే ఇవన్నీ ఏమిటన్నమాట? ఉపాయాలు. ఉపాయాలు కంటే దీని ఉపాయ ప్రత్యయం అందాం. దాన్ని ఏమన్నాం? భవ ప్రత్యయం అందాం. భవ ప్రత్యయం అనే ఒక విధము, ఉపాయ ప్రత్యయం అనేది రెండో విధము. ఇవి రెండు అసంప్రజ్ఞాత సమాధి స్థితిని పొందేందుకు ఇది. ఈ ఉపాయ ప్రత్యయ సమాధి ఎవరికి కలుగుతుంది అంటే యోగులకి. ఎట్లా? శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞలు అనే ఉపాయాల ద్వారా. ఇంతకీ శ్రద్ధ అంటే ఏంటండి అంటే యోగ విషయములో ప్రవర్తించే చిత్తము నిర్మలముగా ఉండుట. అంటే వాడికి తీవ్రమైన కోరిక ఉండాలి. ఏమని? దేని మీద? శ్రద్ధ శాస్త్రవచనం మీద, గురువాక్యం మీద. గురువాక్యం మీద శాస్త్రవచనం. ఇది ఎక్కడొచ్చిందండి? ఇంకో మాట, ఈ మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చామండి? శ్రద్ధ అన్నదానికి ఉదాహరణ అంటే అధికారి లక్షణాలు వేదాంత వెరీ గుడ్. అధికారి లక్షణాల్లో సమాధి షట్కల్లో చెప్పినటువంటి ఐదోది. అది 5ో 6 లెక్క మీరు చూసుకోండి. అక్కడి నుంచి వచ్చింది ఇది. అంటే ఇతర విషయముల మీద ప్రవర్తించకుండా గురువాక్యము మీద శ్రద్ధ కలిగి ఉంటుట. ఇలా ఉంటే ఏంటవుతుంది అంటే అది మన్ని తల్లి గనక ఏ విధంగా అయితే పిల్లని కాపాడుతుందో అలా మనకి మంచి జరిగేలాగా ఆ యోగిని కాపాడుతుంది ఈ శ్రద్ధ. ఒకటి. అది అయిన తర్వాత ఏమిటి? వీర్యం. శ్రద్ధ వీర్య. ఈ శ్రద్ధ కలిగిన వాడికి ఏమిటవుతుంది? వివేకం కలుగుతుంది. అంటే నేను ఈ ప్రయత్నం చెయ్యాలి, నేను ఇందులో ఇలా సాధించాలి. అలా చేయడం ద్వారా అంటే ఏమిటవుతుంది? దీన్ని ధారణ అని కూడా అంటారు. శ్రద్ధ వీర్యము అంటే ప్రయత్న విశేషము, అంటే ధరించడం, దాని మీద ధృతిగా ఉండటము. స్మృతి అంటే ఏమైంది? ఈ శ్రద్ధ వల్ల కలిగినటువంటి వీర్యము అంటే గనక ధారణ వల్ల వీడికి ఏమిటవుతుంది? స్మృతి అంటే ఏ వస్తువు మీదైతే వీడు ధ్యేయ వస్తువుగా ఆత్మతత్వముగా భావిస్తున్నాడో దాని విషయం మీద చిత్తస్థైర్యం కలగటమే స్మృతి. తర్వాత ఏమైంది? సమాధి. స్టెప్పులండి, 1 by 1 స్టెప్పుల్లో వెళ్తున్నాడు అంతే. ఎప్పుడు వచ్చావే? నువ్వు ఒక్కదాని వచ్చా? పిల్లలు కూడా వచ్చారా? మరి ఏడువాడు బక్కడు? సమాధి. సమాధి అంటే ఈ స్మృతితో వచ్చిన ధ్యానములో ఉండి అక్కడే అలా ఉండిపోగలగటం. ఈ సమాధి అయిన తర్వాత ప్రజ్ఞ అంటే ఏమిటవుతుంది? ఇలా సమాధి నిష్టమైనటువంటి ఆ చిత్తానికి జ్ఞానాధిక్యము అంటే సంప్రజ్ఞాత సమాధి స్థితి కలుగుతుంది. సంప్రజ్ఞాత సమాధి స్థితి నుంచి అంటే ఏమిటది అంటే వస్తువు యొక్క యథార్థ జ్ఞానము కలుగుతుంది. ఇది నిత్యము కాదు, ఇది అనిత్యము, ఇది సత్యము కాదు, ఇది అనృతము, ఆత్మతత్వము ఇది కాదు, ఇలా తెలుసుకునే స్థితికి వస్తాడు వాడు. ఈ వివేక జ్ఞానం వల్ల బాగా అభ్యాసము చేయుట. దీని అభ్యాసం చేయటం వల్లనే వివేక జ్ఞానములో వైరాగ్యం కలుగుతుంది. అంటే ఈ వైరాగ్యం వల్ల ఏమైంది? అసంప్రజ్ఞాత సమాధి స్థితి కలుగుతుంది.
ఇది మనం తెలుసుకోవలసిన విషయం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టేబుల్ చూడండి. మీరు పుస్తకం మీ చేతిలో ఉన్నట్లయితే ఒక టేబుల్ వేస్తాడు అందులో. ఆ టేబుల్ ని చూసే ఓపిక ఉంటే చూడండి ఒకసారి. వీడు ఏం చేస్తున్నాడు? మనకు కావాల్సింది ఏంటి? శ్రద్ధ, వీర్యం, ఇవన్నీ చెప్పారు కదా వరుసగా. ఇవన్నీ మన క్లాస్ గురించే ఆలోచిద్దాం. మన క్లాసులో పాఠాన్ని మళ్ళీ చదవాలి, మళ్ళీ చదువుకుని దాన్ని సాధించాలి, దానిలో అని ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తారు? చదివింది 10 సార్లు చదివి దాన్ని గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి తప్పు ఎవరిని పట్టట్లేదు, దయచేసి అలా అర్థుకోరు. కొంతమంది ఏం చేస్తారు? అసలు ఇది ఎందుకు చెప్పారు, దీనిలో లాజిక్ ఏమిటి అని వెతుకుతాం. ఈ 2 కేటగిరీలకి తేడా ఉందా లేదా ఆలోచన విధానంలో? ఉన్నది. చేస్తున్నది ఒకటే, మళ్ళీ ఇద్దరూ చేస్తున్నది దాని మీద పట్టు సాధించటమే. హాయ్, ఎప్పుడొచ్చారా? పొడుగయ్యావు బానే. ఓరిని సుబ్బయ్య, వెరీ గుడ్. కాసేపు క్లాస్ కంగానే మాట్లాడతా. అందరికీ కోరిక ఒకటే, పాఠం బాగా రావాలి అని. వీళ్ళందరికీ కోరిక ఒకటే, అసంప్రజ్ఞాత సమాధి స్థితి రావాలని. కానీ ప్రయత్నంలో డిఫరెన్స్లు ఉన్నాయి. కనుక వీళ్ళందరినీ ఏమన్నాము? దీన్ని ఏమన్నాము? ఉపాయ ప్రత్యయము అన్నాం కదా. శ్రద్ధ, వీర్య, స్మృతి ఇవన్నీ కూడా. కనుక వీళ్ళని ఉపాయులు అన్నాం. ఉపాయ ప్రత్యయంలో ఉపాయులు. కొంతమంది చాలా సీరియస్ గా చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు, ఇంకొంతమంది ఇంకొంచెం తక్కువ చేయొచ్చు. ఇందులో ఎవరు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ మోస్ట్ ఆర్డర్ లో చేసిన వాళ్ళు. కనుక వీళ్ళ క్లాసిఫై చేస్తే 3 పేర్లు పెడదాం: మృదు ఉపాయులు, మధ్య ఉపాయులు, అధిమాత్ర ఉపాయులు అని. కనుక స్టార్టింగ్ ఎవడైనా సరే మృదు ఉపాయంలోనేండి. దీని నుంచి ఎలివేట్ అయి మధ్యోపాయం అవుతాడు, ఇక్కడి నుంచి ఎలివేట్ అయి అధిమాత్ర దగ్గరికి వెళ్తాడు. ఇది ఉపాయ ప్రత్యయాలు. వీళ్ళల్లో ఎంత స్పీడ్గా చేస్తున్నారు అంటే వాళ్ళ గత జన్మలలో ఉండేటటువంటి వాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఉపాయాదుల కారణమైన అదేంటంటే పూర్వజన్మ అదృష్టమే, సంస్కారమే అదృష్టమే. అవి పక్కకు పెట్టండి. వీళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎంత స్పీడ్. ఉపాయం బాగానే ఉంది, టెక్నిక్ కనుక్కున్నాం. ఎంత స్పీడ్గా ఈ సాధన జరుగుతుంది అంటే మళ్ళీ 3 కేటగిరీలు: మృదు సంవేగులు, మధ్య సంవేగులు, తీవ్ర సంవేగులు. అంటే ఏమైంది? మృదు ఉపాయులు మళ్ళీ వీళ్ళ స్పీడ్ అంతా 3 రకాలు: మృదు సంవేగము, మధ్య సంవేగము, తీవ్ర సంవేగము. అంటే ఈ మృదువులో ఉన్నవాడు మృదువులో మృదువు, దాని నుంచి మృదువులో మధ్య, దాని నుంచి మృదువులో తీవ్ర. ఇప్పుడు వీడు ఎక్కడికి పోతాడు? నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడు? మధ్య ఉపాయ స్థాయికి ఎదిగాడు. మధ్య ఉపాయ స్థాయి నుంచి మళ్ళీ మృదువుగా ఉంటాడు. అందులో మధ్య ఉపాయంలో మధ్యస్థము, మధ్య ఉపాయంలో తీవ్రము. వీడు మళ్ళీ పైకి ఎలివేట్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడు? అధిమాత్ర ఉపాయం అన్నాం. ఇవి మనం అర్థం చేసుకోవడానికేనండి, ఒక క్లారిటీ కోసం చెప్పుకుంటున్నది. ఇక్కడ మళ్ళీ మృదువు, మధ్య, తీవ్ర. అంటే ది టాప్ మోస్ట్ ఆర్డర్ వీటన్నిటిలో ఎవడంటారు అంటే అధిమాత్ర ఉపాయములో ఉన్నటువంటి తీవ్ర సంవేగుడు అందరికన్నా టాప్ క్లాస్. అదే కదా, ఇక వాడికి అసంప్రజ్ఞాత స్థితి కలుగుతుంది. అయిపోయింది. అందుకనే తర్వాత సూత్రం చెబుతున్నాడు: అధిమాత్రాయోపాయానాం తీవ్ర సంవేగానాం ఆసన్నః. తీవ్రమైన సంవేగము కలిగి అధిమాత్ర ఉపాయము కలిగినటువంటి వాడికి అట్లాంటి వాడికి ఏంటి ఫలితం అయ్యా అంటే సంప్రజ్ఞాత సమాధి స్థితికి ఫలితమైనటువంటి అసంప్రజ్ఞాత సమాధికి చాలా దగ్గరగా వాడు ఉంటాడయ్యా అన్నాడు. ఈ ఆసన్నతల్లో కూడా విశేషాలు చెబుతున్నాడు. ఏమిట? మృదు మధ్యం అధిమాత్రత్వాత్ తతోపి విశేషః.
ఈ తీవ్ర సంవేగంలో కూడా మృదువు మధ్యము అది ఇప్పుడు చెప్పుకున్నాగా, దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఇవన్నీ నాకు కుదరటం లేదు. ఇది నాలాంటి వాడి కోసం అన్నమాట ఇది. సో ఇవన్నీ నాతో కాదు సార్, మనతో అస్సలు కాదు సార్ అన్నాడు అనుకోండి, అయితే ఓ పని చేయవా, 23వ సూత్రం చదువుకోపో అనండి. ఈశ్వర ప్రణిధానాద్వా. ఇక్కడ మీకు ఏ శబ్దం కొత్తగా పరిచయం చేస్తున్నాడు? ఈశ్వర శబ్దాన్ని పరిచయం చేస్తున్నాడు. ఎందుకు వచ్చింది ఈశ్వర శబ్దము అంటే, సాంఖ్యంలో లేదు కాబట్టి కొత్త పదం అంటున్నాం మనం. ఇప్పటి వరకు చెప్పుకున్న శబ్దాలు పదాలు ఇవన్నీ కూడాను సాంఖ్యంలో చదువుకున్నవే. ఇక్కడికి వచ్చేటికి ఈశ్వర శబ్దం వచ్చింది కొత్తగా. అంటే ఏమిటో మీకు తెలియదు, నాకు తెలియదు. పతంజలి గారు చెబుతారు మనకు కాసేపట్లో. ఈశ్వర ప్రణిధానాద్వా అంటే ఈశ్వరుని మీద ధ్యానము చేయటం వలనైనా కూడా ఏ స్థితికి వస్తాడు? ఏ స్థితికి వస్తాడంటే దాని ముందు చెప్పాడు చూడండి. అధిమాత్రోపాయానాం తీవ్ర సంవేగానామా సన్నః. ఇగో అధిమాత్ర ఉపాయము కలిగిన తీవ్ర సంవేగము కలిగినటువంటి యోగి ఏ స్థితికి వచ్చి ఆగుతాడో ఈశ్వర ప్రణిధానం వల్ల అక్కడికి వచ్చి ఉంటాడు. ఇది విషయం. వెంకన్న స్వామిని చూడటానికి డబ్బాల్లో నుంచుని వెళ్తాడా, 1వ నెంబర్లోకి వచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి గర్భగుడిలో చూస్తాడా, విఐపి కోటాలో మహాద్వార దర్శనం చేస్తాడా, వాడి ఇష్టం, వాడి అదృష్టం. ఓకే. ఈశ్వర ప్రణిధానాద్వా అన్నాడు. ఇంతకీ ఈశ్వరుడు అంటే ఎవడు? శుద్ధ చైతన్యం మాత్రం కాదు. మళ్ళీ మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వేదాంతసారంలోకి వెళ్ళాలి. ఏం చెప్పాడు అక్కడ? పరబ్రహ్మము శుద్ధ చైతన్యము అని చెప్పగలుగునేటటువంటి ఆ చైతన్యము నిర్వికారము, నిరంజనము, అనిర్వచనీయమైనటువంటి ఒక అజ్ఞానము, సమష్టి అజ్ఞానము లేక మాయా అనే దానితో కలిసి చేసినటువంటి మొదటి స్థితి ఈశ్వర శబ్దము. అంటే సోపాధిక బ్రహ్మము అన్నమాట. ఓకే. ఇగో అలాంటి ఈశ్వర ప్రణిధానము అంటే ఏంటి? ఆయన తజ్జపం తదర్థభావనం అని తర్వాత సూత్రం వస్తుంది, ఇక్కడ చెప్తాడు. ఈశ్వర ప్రణిధానము అంటే ఆయన జపము చేయుట గాని లేదా ఆ ఈశ్వర శబ్దం యొక్క చింతన చేయటం కానీ. అంటే ఇక్కడ రెండు వచ్చాయండి చూడండి, గమనించండి. ఏమిటొచ్చాయి అంటే ఏమిటొచ్చాయి? భగవద్గీతలో చెబుతాడే యోగనిష్ట, జ్ఞాననిష్ట అని ఆ 2 నిష్టలు చెప్పాడు. ఒకటి చింతన ద్వారా, ఒకటి రక్షణ ద్వారా. ఈ రెండిటి వల్ల కలిగేది ఏమిటయ్యా అంటే చిత్త నైర్మల్యం అండి. వీటి పర్పస్, అల్టిమేట్ పర్పస్ ఏమిటంటే చిత్త నైర్మల్యం. ఇలా ఈ ఈశ్వర ప్రణిధానము అంటే ఏ స్టేజ్లా ఉంది మీరు చూడటానికి అని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే 20వ సూత్రానికి వెళ్తే శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞ అన్నాడు కదా. ఈ ప్రజ్ఞ ధారణ రూపమైనటువంటి ఇక్కడికి సమానం అవుతుంది అని చెప్పాడు. ఇంతకి దేని గురించి అంతా? ఈ జీవుడి గురించి సంప్రజ్ఞాత సమాధి స్థితి, అసంప్రజ్ఞాత సమాధి స్థితి గురించి చెబుతున్నాడు. ఇలా ఆరాధించబడిన ఈశ్వరుడు మనకి కావలసినటువంటి వ్యవహారము అంటే ఏదైతే అసంప్రజ్ఞాత సమాధి స్థితికి కావాలో అది ఇస్తాడు. ఇవన్నీ మంచిగా చెప్పావు కానీ నాయన, అసలు ఈశ్వరుడు అంటే ఎవడు? గురువుగారు చిన్న సందేహం అడగచ్చు ఇక్కడ? అడగాలి. మనము స్టార్ట్ చేయడమే సంప్రజ్ఞాత సమాధిలో వితర్క విచార సానంద అన్నప్పుడు వితర్కలో ఏమన్నా అంటే ఒక రూపాన్ని పెట్టుకొని, ఒక శివుడో ఈశ్వరుడో ఎవరినో పెట్టుకొని ధ్యానం చేయాలన్నాం. ఇక్కడ కూడా ఈశ్వర ప్రణిధానం ఉంటున్నాం. ఈ ఈశ్వరుడు కూడా అఖండ శుద్ధ చైతన్యం కాదు. ఈశ్వరుడు కూడా మన అజ్ఞానంతో కూడిన చైతన్యం అది కూడా కదా. సో దీన్ని ధ్యానించటము, అది
అదేమో స్టార్టింగ్ పాయింట్. ఇది దాదాపు కొంచెం చివరి దాకా వచ్చి షార్ట్ కట్ ఇస్తున్నాడా ఇక్కడ? అంటే ఆ బ్లాక్ కుదరండి. అందుకే చెప్పా మీకు, కంపార్ట్మెంటల్ లో వచ్చి వెంకటేశ్వరం చూడాలా, డైరెక్ట్ గా మహాద్వార దర్శనం అన్నది. ఈశ్వర పన్నిధానం చెప్పి డైరెక్ట్ గా మహాద్వారంలోకి వస్తున్నాడు. అంతే, 2 డిఫరెంట్ రూట్స్ కన్వర్జింగ్ ఇన్ ఏ పర్టికులర్ స్పాట్. మరి ఇది ఈజీ షార్ట్ కదా, మరి అవన్నీ ఎందుకు ఇంకా? ఇది అందరికీ రాదండి ఈ స్థితి. ఏకాగ్రత రావడం అది. ఈ స్థితి వస్తే అదృష్టవంతుడే. బాపు గారు చెప్పినట్లు అదంత ఈజీ కాదు. ఈ షాకులు తగిలితే వస్తాయిలేండి. దేర్ యు ఆర్. అంచేత ఎక్కడో చోట ప్రయత్నంలో మాత్రం ఉండాలి కదా. ప్రయత్నం ఉండాలి. అది ఎక్కడో షాక్ ఇస్తాడు, ఆ పరమాత్మ షాక్ ఇచ్చి బాబు ఇటురా అని చెప్తాడు. అది పెద్ద పెద్ద వాళ్ళందరూ షాకులు తినేటి వచ్చిన వాళ్ళే. ఏమండి, ప్రపంచం మొత్తాన్ని పరమచండాలం చేసేసి తన భావజాలంతో చలంగారు చివరికి ఏమయ్యారు? అరుణాచలం వెళ్ళి సెటిల్ అయ్యాడు. అవును. మరి ఇంతకాలం చేసిన డ్యామేజ్ ని ఎవరైనా రిట్రీవ్ చేయగలిగారా? పోనీ ఆయనే ఏమైనా డిక్లరేషన్ ఇచ్చాడా, నేను ఇలా చేశానయ్యా సారీ ఎక్స్క్యూజ్ మీ అన్నాడా? లేదు. ఎందుకలేదంటే ఆయన స్థితి దాటిపోయాడు కాబట్టి. కానీ వెనకాల పట్టుకుని వేలాడుతున్న వాళ్ళు ఇంకా అట్లాగే ఉన్నారుగా. అది రైట్ రంగా మనం మాట్లాడుకోవట్లే, ఒక థాట్ ప్రాసెస్ చెబుతున్నా. అవును. షాక్ అన్న దానికి మాత్రమే ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు చలంగారు రైట్ రాంగ్ అనే డిస్కషన్ పెట్టట్లే. అవును. ఒక డ్యామేజో ఒక బెనిఫిట్ ఒక సొసైటీకి చేసి దాన్ని టోటల్ గా ఇగ్నోర్ చేసి డయాగ్నల్లీ ఆపోజిట్ రూట్ కి వెళ్ళాడా లేదా, అది లెక్క. అవును. ఈ రూట్స్ అన్ని కూడా ఈ ఎన్ని రూట్స్ చేసిన ఆస్తికుడికి కానీ నాస్తికుడికి కానీ చిత్త నైర్మల్యం కోసమే. మీకు చక్కటి సీక్రెట్ చెబుతా, కృష్ణారెడ్డి గారు టాపిక్ ఎత్తారు కాబట్టి చెబుతా. చెప్పండి. ఇప్పుడు ఇంతకీ సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధి స్థితుల్లో చేసేది ఏమిటి? దేని చేస్తున్నాడు? ఏది ఆత్మ అనుకుంటున్నాడో దాని మీద ఏకాగ్రత సాధిస్తున్నాడు. అదే కదా సంప్రజ్ఞాత స్థితి. అవును. ఆ స్థితి వస్తే సంప్రజ్ఞాత సమాధి వచ్చినట్టు. అవును. దేని మీద చేయొచ్చు? వికృతుల మీద చేయొచ్చు. అంటే ఓ లిస్ట్ ఇచ్చేశారు, దేని మీదనే చేయొచ్చు. ఎక్కడి నుంచి మొదలెట్టాడు? పంచభూతాల దగ్గర నుంచి మొదలెట్టాడు. అవును. అలా జీవాత్మ దగ్గర చేయకూడదా? చేయొచ్చు. పురుషుడి మీద చేయకూడదా? చేయొచ్చు. పురుషుడు అంటే వాడు వాడేగా, ఈశ్వరుడే. ఈశ్వరుడు కాదు వాడు, ఆ జీవి. అవును. అవును. ప్రాజ్ఞుడు. అంటే ఇప్పుడు నాస్తికుడు అనుకునే స్థితికి దీని అనుకునే స్థితికి ఒకటేనా కాదా? అవును. అయితే మరి డిఫరెన్స్ ఏమిటి అంటే, ఒకడు 0 అంటున్నాడు, ఇంకోటి సంపూర్ణం అంటున్నాడు, అంతే తేడా. అవును. టాపిక్ ఒకటే, అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఒకటే. ది వే యూ లుక్, అవుట్లుక్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అండి. అవును. ఈ అవుట్లుక్ ఈజ్ అగైన్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ కానికారం. అవును. సరే, బాగుంది. డివేట్ అయిపోకుండా వెనక్కి వచ్చేస్తే, ఈ ఈశ్వరుడు ఎవరయ్యా ఈశ్వరుడు అంటే, ముందు మన సంగతి తెలుసుకుందాం. మనం ఎవరిమి? మనకి క్లేశాలు ఉన్నాయి లేదా? పంచక్లేశ కృష్ణను ఏదో చెప్పారు కదా, పంచత క్లేశ పంచతయ్య క్లిష్ట అని చెప్పాడుగా. అవును. అవి మనకైనా ఉన్నాయి? మనకే ఉన్నాయి. దానివల్ల కొన్ని రిజల్ట్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి. దాంతో మనం సబ్జెక్ట్ దోస్ రిజల్ట్సే కదా మనం అంతా. అవును. ఇది కాకుండా ఎవడైతే ఉన్నాడో వాడు ఈశ్వరుడు అన్నాడు. క్లేశ కర్మ విపాకాయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అంటే గీతపై వాడు. అయిపోయిందండి. మన బొమ్మలో గీతపై వాడు వీడు. అవునవును. అయిపోయింది. అంచేత బొమ్మలో ఎక్కడైనా ధ్యానం చేసి ఆత్మతత్వంగా ప్రయత్నం చేస్తే అలా పైకి ఎలివేట్ అవుతాం.
ఇక్కడ కొన్ని పేర్లు చెబుతాడు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అనేవి క్లేశాల గురించి చెప్పి, వీటి లక్షణాల గురించి చెప్పి, వీటి వల్ల జరిగేది ఏమిటి, కర్మఫలం ఎలా అనుభవిస్తావో చెబుతున్నాడు. జాతాయుర్భోగములు అంటారండి వీటిని. విపాకములు అంటే జాతాయుర్భోగములు. ఎక్కడో హమ్మింగ్ సౌండ్ వస్తుంది. ఓకే. జాత ఎందుకు పుట్టావయ్యా? ఇగో అది అనుభవించడానికి, ఆ కర్మ క్లేశాలు అనుభవించడానికి. ఎంతవరకు ఉంటావయ్యా? అది అనుభవించే కావాల్సినంత ఆయుష్ ఉంటుందండి. ఎందుకు వచ్చావయ్యా? అది భోగించడానికండి. కనుక జాత ఆయుర్భోగములు అన్నది కర్మ విపాకములు. మీ కర్మలు తొలగిపోవాలంటే ఉన్నటువంటి లెక్క ఏంటయ్యా అంటే జాతాయుర్భోగములు, విపాకము అంటారు. వీటి వల్ల వచ్చేటటువంటి సంస్కారాల్ని ఆశయము అంటారు. ఏమండి? అంచేత విపాకము అంటే అనుభవించడం ద్వారా వచ్చేవి, సంస్కారములు అంటే గనక దానిలో మిగిలిపోయినటువంటివి, దాన్నే ఆశయము అంటారని. ఈ విపాక ఆశయముల చేత దేనికి? క్లేశాలకి. క్లేశ కర్మల యొక్క విపాక ఆశయముల చేత స్పృశించ పరామృష్ట, స్పృశించబడినటువంటి పురుష విశేష, ఇగో వాడి పేరే ఈశ్వరుడు అన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు ఈశ్వరుడు ఉన్నాడంటే ప్రూఫ్ ఏంటయ్యా అంటే అంటే వేదాది శాస్త్ర ప్రమాణము. ఈశ్వరుడు అంటే ఏమిటయ్యా అంటే ఈశ్వరస్య భావం, ఐశ్వర్యస్య భావం ఈశ్వర. ఈశ్వరం అంటే ఈశశక్తి, సర్వనియంత అని అర్థము. ఇది ఈశ్వర శబ్దానికి మీకు ఎక్కడ ఏది వచ్చినా ఇదే. మరి ఎట్లా సాధిస్తావయ్యా అంటే అనుమాన ప్రమాణంతో సాధిస్తాము, శాస్త్ర వచనంతో సాధిస్తాము, గురు వాక్యంతో సాధిస్తాము. ఇక్కడికి ఆపుదామండి. 25 నుంచి తర్వాత చెప్పుకుందాం. కొంచెం అర్జెంటుగా బయటికి వెళ్ళేది ఉంది, ఆపుదాం ఒక్క నిమిషం. ఇవాటికి స్వస్తి.